ఈ తరాన్ని కూడా ఎదుగుతున్నాడు. ఈ 2000 సంవత్సరాల చరిత్రలో ఈరోజు కూడా ఎదుగుతున్నాడు. నా కోసం కొట్టుకునే గుండెక్కడుంది? ఎదుగుతున్నాడు. నా కోసం స్పందించే హృదయం ఎక్కడుంది? హృదయమంతా నా కోసం స్పందించే హృదయం ఎక్కడుంది? ఈ జనరేషన్లో కూడా దేవుడు ఎదుగుతున్నాడు. మన హృదయాల్లో ఏమున్నాయి? డబ్బు, అధికారం, పిచ్చి, సెల్ఫీలు. సెల్ఫ్లో నుంచి వచ్చిందే సెల్ఫీ. మన హృదయాల్లో ఉంది ఏంటో తెలుసా? మనల్ని పొగడాలి, మనం బాగున్నామని చెప్పాలి. ఆ ఫేస్బుక్లో మనం అప్లోడ్ చేస్తే లైక్లు, కామెంట్స్, లవ్ సింబల్ ఎక్సెట్రా. అన్నా సినిమాల్లో ట్రై చేయకపోయావన్నా అనే కామెంట్లు. ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం? నా హృదయాన్ని దేవుడు చూస్తే రోత ఉంది. రోత, మన హృదయంలో రోత. నా హృదయాన్ని చూస్తే మన గుండెల్లో రోత ఆలోచనలు ఉన్నాయి, రోత వ్యక్తులు ఉన్నారు. నా గుండెల్లో అది పాతికిపోయి ఉంది కనుక దేవుడు అన్నాడు, ఈ వ్యక్తుల్ని నేను కోరుకోలేదు. విశ్వాస జీవితంలో తెలుసుకోవలసిన ఒక ముఖ్యమైన సంగతి, ఒక వ్యక్తి దేవుళ్ళలో ఎదిగే విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. అది ఎలా ఎదుగుతారు? వారి జీవన విధానం ఎట్లా ఉంటుంది? ఎదగడం అంటే సింహాసనాల మీద కూర్చోయడమా? ఎదగడం అంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించడం? ఎదగడం అంటే దేవుళ్ళో రోజు రోజుకి వదిలిపోవు. ఒక వ్యక్తి జీవన విధానాన్ని మనం చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి దేవునిలో ఎందుకంత బలమైన సాధనం అయ్యాడో మనకు అర్థం. మనకు తెలియాల్సిన విషయం ఏంటి చెప్పిన? రాత్రికి రాత్రే స్టార్లం అయిపోవాలి అవ్వం. రాత్రికి రాత్రే మన లోకం గుర్తించాలి అని ఫీల్ అవుతాం. అలా అవ్వం. గుర్తుపెట్టు, ఒక మనిషి అన్ని విధాలుగా ఎదగాలి అంటే దేవుడు ఆ వ్యక్తిలో నైతిక విలువలు ఎదుగుతా. తన పట్ల ఆ మనుష్యుడికున్న కుతూహలం ఏంటో ఎదుగుతా. ఆ మనిషిని ఎదిగించడానికి దేవుడు తీసుకునే నిర్ణయాలు వెనక ఆ మనిషి తీసుకునే నిర్ణయాలు ఏంటో చూస్తా. అలాంటి ఒక భక్తుని జీవిత చరిత్ర, గొర్రెల కాపరు ప్రజలకు రాజు అయిపోయాడు, సఫర్డ్ కింగ్. ఒక పాడి గొర్రెలను మేపుతున్నవాడు మనుషులను కాయసే కాపరు అయిపోయాడు. ఎలా అయిపోయాడు? అందరూ అనుకుంటాం ఫైట్ చేసి అయిపోయాడు. నో, ఫైట్ చేస్తే అయిపోరు. మనకన్నా పెద్ద పెద్ద ఫైట్లు చేసేవాళ్ళు సొసైటీలో చాలామంది. ఫైట్ చేస్తే హీరోలు అయిపోరు. ఫైట్ చేస్తే హీరోస్లా పేరు ప్రఖ్యాతలు వచ్చా. ఫైట్ కాదు. తన జీవితం ఒక విచిత్రం, తన జీవితం ఒక అద్భుతం, తన జీవితం దేవుని పక్షాన కదిలే సాక్షి. ఆయనే దావీదు గారు. ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చూసినా ఈ మాటలు ఇప్పటి వరకు నేను ఎందుకు ఆలస్యంగా చదివానా అనిపించే మాటలు ఆయన జీవితం చుట్టూ తిరుగుతాయి. చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని తోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపము లక్ష్య పెట్టుదురు, యెహోవా హృదయము లక్ష్య పెట్టును. ఇదిగో సమూయేలు, నువ్వు చూపిస్తున్న వ్యక్తిని నేను కోరుకోలేదు. పలుమార్లు ప్రసంగాల్లో విన్న మాటలండి.
పలుమార్లు చదివేసిన మాటలు, అందులో తిరగేసి మళ్ళీ చదివితే వచ్చే మాట్లాడు తెలుసా, నేను ఇతను కోరుకోలేదని పలుమార్లు ఉపయోగించే మాట నేను చూపిస్తాను. ఒక్కసారి మీరు ఆ పదాల మీద మీకు అనుదృష్టి ఉంచండి. 9వ వచనంలో యెహోవా ఇతన్ని కోరుకొనలేదు. 10వ వచనంలో యెహోవా మరలా చెబుతున్నాడు. 9వ వచనం ముగిసి 10వ వచనం స్టార్ట్ అవుతున్నప్పుడు నేను ఇతన్ని కోరుకోలేదు. మరలా 10వ వచనంలో చివరి మాట నేను ఇతన్ని కోరుకోలేదు. మరలా కింది మాట నేను వీరిని కోరుకోలేదు. మరి ఎవరిని కోరుకున్నావు? 12వ వచనంలో నేను ఈ ఎర్రని వాడిని కోరుకున్నాను. ఇతను వద్దు వీళ్ళెవ్వరిని నేను కోరుకోలేదు, ఈ వ్యక్తిని నేను కోరుకున్నా. అంటే ఎలా ఉందండి ఆ మాట? మీకు ఎలా ఉందో నాకు తెలియదు. ఈ ప్రాంగణంలో దేవుడు ఇప్పుడే పరలోకం నుంచి స్వరాన్ని వినిపించి, ప్రభువా నీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరు అనగినప్పుడు వీళ్ళెవ్వరూ కాదు నువ్వే అని నిన్ను నన్ను అనాలి అంటే మనలో ఏముండాలి చెప్ప? దావీదు వెనకాల ఎందరో ఆ విషయంలో ఆతృత పడ్డా. తనన్న అందగాడు, ఎత్తున్నవాడు, అజానుభావుడు, భుజబలం ఉన్నవాడు. దేవుడు అన్నాడు వీడొద్దు, ఈ వ్యక్తి వద్దు. మరి నీకు ఎవరు కావాలి? అదిగో ఆ చిన్న కుర్రగాడు కావాలి. ఇంతమందిని కోరుకొని నీవు ఏముందనే అబ్బాయిని కోరుకుంటున్నావు అని అడిగితే ఆ అబ్బాయి గూర్చి దేవుడు చెబుతున్న మాట 13వ అధ్యాయం 14వ వచనంలో ఏమని రాస్తున్నాడు చూడండి. 13వ అధ్యాయం 14వ వచనం, యెహోవా అతని చిత్తానుసారమైన మనస్సు గలవాణ్ణి కనుగొన్నాడు. దావీదుకున్న దేవునిలో క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? ఆ యవనస్తుని హృదయం దేవుని కొరకు ఎదుగుతుందట. అది నచ్చింది దేవుని. ఈ వ్యక్తి వద్దు, మరి ఈ బాలుడు ఎందుకు కావాలంటే అక్కడ దేవుడు రాయిస్తున్న మాట, ఆ యవ్వని హృదయము దేనితో నిండిపోయింది అంటే దేవుడనే పిచ్చితో నిండిపోయింది, అందుకు కావాలి. ఆ యవనస్తుడు గుండెల్లో ఏముంది, మనసులో ఏముంది? ప్రతి యవనస్తుడిని ఎదిగిపోయి నిలబడి అడుగుతున్నా. నా తరాన్ని ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నాను. ఈరోజు ఈ తరంలో ఈ రాత్రి ఇప్పటికిప్పటికే దేవుడు మనల్ని చూసి మన హృదయాన్ని తొంగి చూస్తే మన హృదయంలో ఆయనకి ఎవరు కనబడుతున్నారు? నేను అడుగుతున్నా. ఎవరు కనబడుతున్నారు? ఫేస్బుక్లో కనబడుతున్నారు. ఎవరు కనబడుతున్నారు? మన హృదయంలో ఏం తిరుగుతుంది? గేమ్స్. నాకు సత్యాన్ని చెప్పాడుగా. అలా చూస్తున్నారేంటి? ఏం చేస్తున్నావు? రమ్మి ఆడుతున్నాను అన్నాడు. గేమ్స్ మన హృదయంలో నిండిపోయాయి, ఫేస్బుక్ల హృదయంలో నిండిపోయాయి, ఇన్స్టాగ్రామ్స్ హృదయంలో నిండిపోయాయి. ఆ మాత్రమేనా? వ్యక్తుల వ్యామోహంతో నింపేసుకున్నాం. ఈ తరంలో ప్రతి తరంలో దేవునికి ప్రతి తరంలో ఎన్నో పెద్ద పెద్ద ప్రణాళికలు ఉన్నాయి సుమా, గుర్తుపెట్టుకో. ప్రతి తరాన్ని ఎతుకుతాడు ఆయన. దావీదు తరంలో దావీదుని ఎతికాడు, సొలొమోను తరంలో సొలొమోను ఎతికాడు, ప్రవక్తల తరంలో ప్రవక్తలు ఎతికాడు, అపోస్తుల తరంలో అపోస్తులను ఎతికాడు, పౌలు గారి తరంలో పౌల్ని ఎతికాడు. ప్రతి తరాన్ని ఎదుగుతాడు. ఈ తరాన్ని కూడా ఎదుగుతున్నాడు. ఈ 2000 సంవత్సరాల చరిత్రలో ఈ రోజు కూడా ఎదుగుతున్నాడు. నా కోసం కొట్టుకునే గుండెక్కడుంది? ఎదుగుతున్నాడు. నా కోసం స్పందించే హృదయం ఎక్కడుంది? హృదయమంతా నా కోసం స్పందించే హృదయం ఎక్కడుంది? ఈ జనరేషన్లో కూడా దేవుడు ఎదుగుతున్నాడు. మన హృదయాల్లో ఏమున్నాయి? డబ్బు, అధికారం, పిచ్చి, సెల్ఫీలు. ఒకప్పుడు ఇలా నిలబడి నవ్వండి, టక్మని తీసేవారు ఫోటో. ఒకప్పుడు ఒక పద్ధతి ఉండేది, ఇప్పుడు సెల్ఫ్. ఎంత సెల్ఫ్ అంటే ఎవడ సెల్ఫీ ఆడిదే. ఆడు బాగా చూస్తున్నాడు లేదు, వీడికి అనవసరం, వీడు వాంటుదలు నొక్కెత్తాడు అంతే. సెల్ఫ్లో నుంచి వచ్చిందే సెల్ఫీ. మన హృదయాల్లో ఉందేంటో తెలుసా? మనల్ని పొగడాలి, మనం బాగున్నామని చెప్పాలి. ఆ ఫేస్బుక్లో మనం అప్లోడ్ చేస్తే లైక్లు, కామెంట్స్, లవ్ సింబల్ ఎక్సెట్రా. అన్నా
సినిమాల్లో ట్రై చేయకపోయావన్నా అనే కామెంట్లు ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం. నా హృదయాన్ని దేవుడు చూస్తే రోత ఉంది, రోత మన హృదయంలో రోత. నా హృదయాన్ని చూస్తే మన గుండెల్లో రోత ఆలోచనలు ఉన్నాయి, రోత వ్యక్తులు ఉన్నారు. నా గుండెల్లో అది పాతికిపోయి ఉందగనకే దేవుడు అన్నాడు, ఈ వ్యక్తుల్ని నేను కోరుకోలేదు.